దేవుడు మరణించాడు, సైతాన్ పుట్టింది. ఈ ఒక్క డైలాగ్తోనే లూగర్ సంభవం ఏ రేంజ్లో ఉండబోతోందో అర్థమైపోతోంది. అద్రిపోయే నటనతో, మెప్పించే అభిమానంతో ఎన్టీఆర్ కనిపించిన తీరు మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఆ నరాలు బయటికి చొచ్చుకొస్తున్నట్లుగా చూపించిన ప్రెజెన్స్ చూస్తే మాస్ అంటే మళ్ళీ ఎన్టీఆర్ఏ అని నీల్ మరోసారి ప్రూవ్ చేశాడు. మొదటిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ గారి గట్సీ డైరెక్షన్ టాలెంట్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. గత సినిమాలు కేజీఎఫ్, సలార్లలో హీరో ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువగా కనిపించేది, కానీ గ్లిమ్స్లో మాత్రం కథనే హైలైట్ చేశాడు. స్వాతంత్ర్యానికి ముందున్న టైం లైన్లో లూగర్ అనే వ్యక్తి ఎవరు? అతను ప్రజల కోసం అసలు ఏం చేశాడు? దేవుడు చనిపోతే డెవిల్గా వచ్చినది నిజంగా ఎన్టీఆర్ఏనా, లేక డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడా అనే ఎన్నో అనుమానాలకు ఈ గ్లిమ్స్ తెరలేపింది. నేను చంపబోయే శత్రువులే నా కళల్లోకి వస్తారు, చంపేసిన వాళ్ళు కాదు, దయచేసి నా కళల్లోకి రావద్దు అంటూ గంభీరంగా కనిపించిన అతని రూపం, మాటలు వింటుంటేనే భయపెట్టే ఆ వాక్ చాతుర్యం ఈ గ్లిమ్స్కు అతిపెద్ద హైలైట్గా నిలిచింది. ఏ విషయాన్ని ఎక్కడా పూర్తిగా రివీల్ చేయకుండా తాను ఊహించిన ప్రపంచాన్ని ఎలా చూపించాలి అని అనుకున్నాడో అచ్చంగా అలాగే డెలివరీ చేశాడు నీల్. ఇలాంటి కంటెంట్తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లడమే కాదు, రూల్ చేస్తోంది అనిపించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ చివరి షాట్ లో డ్రాగన్ టైటిల్ పడిన తర్వాత మొత్తం డార్క్నెస్ లో ఫ్రేమ్ సెట్ చేసి ఆ క్షణంలో ఎన్టీఆర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్, ఆయన తీసుకున్న ఆ ఒక్క బ్రీత్ అక్కడే 100 మార్కులు కొట్టేశారు అని చెప్పొచ్చు. ప్రతి చిన్న డీటైలింగ్ లోనూ నీల్ గారి కాన్సంట్రేషన్, తీసుకున్న జాగ్రత్తలు స్పష్టంగా కనిపించాయి. ఇవే ఈ సినిమాకు రాబోయే ప్రతి అప్డేట్ నుంచి సినిమా రిలీజ్ వరకు అన్నిటినీ బ్లాక్ బస్టర్ చేసే అంశాలుగా మారుస్తున్నాయి. 4 నిమిషాల 25 సెకండ్లు మాటల్లో వర్ణించలేని విధ్వంసం అది. 2027 జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఒక పెద్ద పండుగ ఇది. ది డ్రాగన్ గ్లిమ్స్ కు నేనిచ్చే రేటింగ్ అయితే 5/5.